నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలను చేశారు. కాంతులీనుతున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, SC3 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెలిని కౌగిటి చెమటల చేసెను చలువగనిప్పుడు జలకేడి కలికి కాంతుడా నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి పై సొలయుచు చేసెను ఉపవసంతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 6న పంచమి తీర్థ మహోత్సవానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని పద్మసరోవరానికి 4 వైపులా పంచమి తీర్థం ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తనిఖీ చేశారు. అదేవిధంగా పుష్కరిణిలో గేట్లు, పంచమి తీర్థ మండపాన్ని పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో స్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. ముందుగా నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద తోళప్ప గార్డెన్స్లో, ఎస్వి హైస్కూల్, పూడి రోడ్డులో హోల్డింగ్ పాయింట్లను టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడుతూ పంచమీ తీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పటిష్టంగా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోసం 120 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహారం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుండి హోల్డింగ్ పాయింట్లలోకి భక్తులను అనుమతిస్తామని, డిసెంబర్ 6వ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు, బాదం పాలు అందజేస్తామన్నారు. హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులు వీక్షించేందుకు LED స్క్రీన్లు, శాశ్వత, తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లు, సూచిక బోర్డులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, మే హెల్ప్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన 600 మంది అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నట్లు తెలియజేశారు. పంచమీ తీర్థం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుందని, కావున హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులను 11 గంటల నుండి విడతల వారీగా పుష్కరిణిలోకి అనుమతిస్తామని చెప్పారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఈ సమావేశంలో FA అండ్ CAO బాలాజీ, CE సత్యనారాయణ, SC జగదీశ్వర్ రెడ్డి, SC ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వర్లు, అన్నప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, VGO సదాలక్ష్మి, AVSO సతీష్ కుమార్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. పర్వదినం పంచమి తీర్థం డిసెంబర్ 6వ తేదీన, దానికి సంబంధించి భక్తులు వేలాది సంఖ్యలో ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండడం కోసం 4 హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఇది నవజీవన్ దగ్గర ఉన్న హోల్డింగ్ పాయింట్. దీని కెపాసిటీ 7000. ఆల్ మొత్తం టీటీడీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్తో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం 5వ తేదీ సాయంత్రం నుంచి భక్తులను ఈ యొక్క హోల్డింగ్ పాయింట్లోకి తీసుకోవడం జరుగుతుంది. 6వ తేదీ మధ్యాహ్నం మనకు ఎప్పుడైతే కార్యక్రమం ఉంటుందో అంతవరకు వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు హోల్డింగ్ పాయింట్లలో ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం, తర్వాత మెడికల్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటరు, శానిటేషను, వాష్రూమ్స్, మరియు వాళ్ళు కార్యక్రమాలు చూడడం కోసం LED స్క్రీన్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ పంచమి తీర్థం చాలా విశేషమైంది, ముఖ్యమైనది కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనం వాళ్ళందరినీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ సంతృప్తిగా ఉంటూ అమ్మవారి
ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూ లైన్లలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్పాత్ హాల్ దివ్య దర్శనంను తనిఖీ చేసి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ను కోరారు. క్యూ లైన్ల విధానం, దర్శనం సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని చైర్మన్ తెలియజేశారు. వ్యాసాశ్రమం ద్వారా తెలుగు భాషలో అనువదించిన యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి దంపతులకు వ్యాసాశ్రమం వారు బహూకరించారు. ఈ సందర్భంగా వ్యాసాశ్రమం వారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు మరియు వేద విద్యార్థులు ఈ గ్రంథం తెలుగులోకి అనువదించడానికి ఎంతో సహకరించారని, వారికి చక్కటి మార్గనిర్దేశం చేసి ఇటువంటి ఉత్తమ గ్రంథాన్ని తెలుగులో తీసుకురావడానికి కృషి చేసిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తికి వ్యాసాశ్రమం తరపున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాహిత్య సంస్కృతి డీన్ ప్రొఫెసర్ సి లలితారాణి, ఆగమ విభాగ అధ్యాపకులు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు మరియు వేదాంత విభాగ విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో పేషెంట్ హెల్త్ కేర్ లక్ష్యంగా అప్లైడ్ బ్లాక్ చైన్ సెంటర్ స్థాపించడానికి హైదరాబాద్ నగరానికి చెందిన బ్లాక్ చైన్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐడిఎస్ ఐఎన్సి సంస్థ వారితో ఎంఓయు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, బ్లాక్ చైన్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐడిఎస్ ఐఎన్సి ఉపాధ్యక్షులు ఓరుగంటి అరవింద్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శ్రీహరిరావు, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నందగోపాల్, స్విమ్స్ నెట్వర్క్ ఇంజనీర్ ప్రణయ్ తేజ సంయుక్తంగా జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు బ్లాక్ చైన్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐడిఎస్ ఐఎన్సి సంస్థ వారితో త్వరలో ఎంఓయు చేసుకోనున్నట్లు, బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అనేది భాగస్వామ్య డిజిటల్ లెడ్జర్ అని, ఇది లావాదేవీలను రికార్డు చేయడానికి అలాగే సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ట్యాంపర్ రెసిస్టెంట్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క లావాదేవీని సమగ్రవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. బ్లాక్ చైన్ ఏదైనా డేటాను మార్చలేనిదిగా చేయడానికి ఉపయోగించవచ్చని, పేషెంట్ యొక్క డేటాను నమోదు చేసే విషయంలో అత్యంత కీలకంగా ఈ బ్లాక్ చైన్ ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే వివిధ రకాల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు దీనిని ఉపయోగిస్తారని తెలిపారు. బ్లాక్ చైన్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉపాధ్యక్షులు ఓరుగంటి అరవింద్ మాట్లాడుతూ స్విమ్స్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఫ్యాకల్టీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Unique and an extraordinary opportunity to participate in this path-breaking event and share a few of my thoughts. Traditionally, various specialties have existed in their own silos. Each one would continue to look ahead, move forward in their own stream without looking on either side. జనసేనాని ఆయన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే అనుచరులు జై న్యూస్ రిపోర్టర్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. జర్నలిస్టులకు పెద్దపీట వేసే జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడులను ఖండిస్తున్నామని, నిన్న పోలవరం జనసేనాని ఎమ్మెల్యే బాలరాజు అనుచరులు జై న్యూస్ తెలుగు రిపోర్టర్ దుర్గాప్రసాద్పై దాడి చేయడాన్ని ప్రజలందరూ ఖండించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. రాజకీయ నాయకుల యొక్క తప్పిదాలని ప్రజలకు చేరవేస్తున్నటువంటి జర్నలిస్టులపైన దాడులు చేయడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం.
నిన్నటికి నిన్న పోలవరం ఎమ్మెల్యే జనసేన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అనుచరులమని చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే పైన వార్తలు రాస్తావంటూ జీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరిపై దుర్గాప్రసాద్పై దాడి చేసి తీవ్రంగా కొట్టడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా మేము ఖండిస్తూ నిత్యం పరిరక్షించే మీడియా పైన దాడులు చేయడం చాలా దారుణమైన సంఘటన. నిన్నటికి నిన్న పోలవరంకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఆయన అనుచరులు రిపోర్టర్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దుర్గాప్రసాద్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతనికి బాలరాజు అనుచరులకు సంబంధించి వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే పోలీసులు కూడా ఆ యొక్క దాడిని నియంత్రించడంలో కూడా పూర్తిగా వైఫల్యమైనట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా ఉంటారండి. ప్రజలకి, ప్రభుత్వానికి, దేనికైనా కూడా మధ్యవర్తులుగా ఉంటారు. ఇట్లాంటి మధ్యవర్తం వహించేటువంటి జర్నలిస్టులపైన దాడి జరగడం అనేది సిగ్గుచేటు. ఇది ఎవరు చేసినా కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను, నేను పర్యవేక్షిస్తానన్నటువంటి ఒక ఎమ్మెల్యే బాలరాజు గారు ఆ యొక్క అనుచరులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్టు పైన దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. దీన్ని ఖండించాల్సిన విషయం. ప్రతి జర్నలిస్టు కూడా దీన్ని అసలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే చాలు దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు జర్నలిస్టు కాకుండా ఇంకెవరు రాస్తారండి? జర్నలిస్టులు రాస్తారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచిని రాస్తారు, చెడుని రాస్తారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కూడా ఏదైతే చూపించేటువంటి జర్నలిజాన్ని ఈరోజు మీరు మరి భయపెట్టి కొట్టి వారిని మరి అనగదొక్కాలనుకోవడం సిగ్గుచేటిన విషయం. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలపై తక్షణమే స్పందించి నిర్మాణాలు నిలుపుదల చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. తిరుపతిలోని అలిపిరి జూ పార్క్ మార్గమధ్యంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ కట్టడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. హోటల్ నిర్మాణ పనులు ఆపాలని కోరుతూ సాధువులు, హిందూ సమాజం ప్రతినిధులు ప్లకార్డులు చేతపట్టుకుని శంఖం ఊదుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కు తీసుకుంటామని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నామని, అయితే హోటల్ నిర్మాణ పనులను నిలుపుదల చేయకుండా యథావిధిగా కొనసాగుతోందని తక్షణమే పనులను ఆపాలని డిమాండ్ చేశారు. తుడా అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లాలంటే అక్కడి వారి అనుమతి తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందని, అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. స్వామివారి పాదాల చెంత స్టార్ హోటల్, పబ్బులు ఏర్పాటు చేస్తున్నారని, స్టార్ హోటళ్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే తిరుపతిలో కాకుండా ఇతర చోట ఇవ్వాలని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి లీజును రద్దు చేసినప్పటికీ నిర్మాణాలు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం మంచి కోసం వినియోగించాలని కోరారు. తుడా అధికారులు వెంటనే హోటల్ నిర్మాణ పనులు ఆపకపోతే హిందూ సంఘాలతో కలిపి హిందూ సమాజం కోసం, టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడతామని హెచ్చరించారు. ముంతాజ్ గ్రూప్ హోటల్స్ అని చాలా పుణ్యస్థలం, అది ఏడుకొండల పక్కనే చాలా పవిత్రమైన స్థలం, ఆధ్యాత్మిక స్థలం, అది ఒక పుణ్యక్షేత్రమైన స్థలం. అటువంటి స్థలాన్ని హిందువులకి వ్యతిరేకంగా, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా, వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి, స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము, మాంసము, అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది. ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి. కానీ తిరుపతిలో ఏడుకొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోశాలను పెట్టండి, అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి, భక్తులకి విడిది ఏర్పాటు చేయండి. కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి, దానికి పెర్మిషన్స్ ఇవ్వడం ఏంటండి? ఇది చాలా దారుణాతి దారుణం. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరిలో ఈ ముంతాజ్ హోటల్స్ అనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం గత ప్రభుత్వం యొక్క హిందువుల పట్ల ఉన్నటువంటి వ్యతిరేక వైఖరిని తెలియజేసింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీటీడీ వారు ఆ పర్మిషన్ని రద్దు చేశారు.
అలా రద్దు చేసినప్పటికి కూడా వాళ్ళు దొంగతనంగా ముంతాజ్ హోటల్స్ వారు దొంగతనంగా అర్ధరాత్రి తెల్లారుజామున ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది తుడా వాళ్ళ దృష్టిలో లేదని మేము నమ్ముతున్నాం. అందుకే వాళ్ళ దృష్టికి తీసుకురావాలని స్వామివారి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టాం. ఇమ్మీడియట్గా తుడా ఆఫీసర్సు ఆ స్థలాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలి, ఆ స్థలాన్ని సీజ్ చేయాలి. గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకునే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని మేము నిరసన తెలియజేస్తున్నాం. అది మా నోటీసులో లేదు. ఈరోజు మాకు దాని గురించి నిన్ననే మా టీం అంతా వెళ్ళి వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ పూర్తిగా స్టాప్ చేశారు. ఇక ముందు కూడా ప్రొసీజర్ ఎలా ఉంటే అలా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. సర్వభూపాల వాహనంపై కాళీయ మర్దనుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు కనువిందు చేశారు. భక్తజన కోటి పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ మర్దనుని అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలు మంగ సర్వభూపాలురు వాహన స్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్ట దిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి శ్రపణ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు అమ్మవారు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవల్లో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఆగమ సలహాదారు మణికంఠ స్వామి తదితర అధికార గణం పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దయవల్లే సార సమర్పించగలిగానని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న నాని కుటుంబ సభ్యులకు వేద పండితులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో పట్టు వస్త్రాలను, పూజా ద్రవ్యాలను అర్చకులకు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కొలువై ఉన్న చంద్రగిరి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్లు తనకు సహకరించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గం ఆధ్యాత్మికతతో నిండి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న పంచమీ తీర్థ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారని తెలిపారు. పులివర్తి నాని దంపతులతో పాటుగా వారి కుమారుడు వినీల్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తిరుచానూరు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వపూర్వం రథ మధ్యం హస్తినాద ప్రబోధిని శ్రేయం దేవి ముపహ్వయే శ్రీర్మార్ దేవి జుషతాం అనే శ్రీ సూక్తం గజానికి శ్రీ పద్మావతి అమ్మవారికి ఉండే నిత్యానుబంధాన్ని చెబుతోంది. గజ జాతికి ఉన్నతమైంది 4 దంతాల గల ఐరావతం. ఇది పాలకడలిలో అమృత మథనం జరిగిన వేళ లక్ష్మీదేవితో జన్మించింది. గజం ఐశ్వర్య సూచకం. అందుకే ఆ గజాంతం ఐశ్వర్యం అని ఆర్యోక్తి. 4 వేదాల స్వరూపాలైన 4 ఏనుగులు మంత్ర స్వరూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని అభిషేకించిన విశేషమైన ఘట్టం శ్రీ పాంచారాత్ర ఆగమంలో ఉంది. ఈ కారణంగా గజవాహనం అమ్మవారికి ప్రీతికరంగా మారింది. అమ్మవారికి గజపటం, గజవాహనం ఎంతో విశేషమైనది. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్సి నాని, బోర్డు సభ్యులు సుచిత్ర, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, కంకణ భట్టార్ శ్రీనివాస ఆచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మంగళవారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకొని ఉదయం శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడ సేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడ సేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నప్పుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నారని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, రాయలసీమ నుంచి సంస్థల తరలింపును ఆపి టీటీడీ నిధులతో రాయలసీమ అభివృద్ధికి పాటుపడాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని వ్యవసాయము, నీటి పారుదల, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గాలేరు నగరి, హంద్రీనివా పూర్తి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పారు. నీళ్లు లేక వ్యవసాయం కునారిల్లుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ, కొప్పర్తి పారిశ్రామిక వాడ, తిరుపతి, కర్నూలు, చిత్తూరుకు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమ ప్రాంతం నుంచి సంస్థలని, పరిశ్రమలని తరలిస్తున్నారన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజలలో తీవ్రంగా నెలకొన్నదని, తక్షణమే అలాంటి ఆలోచనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలిస్తున్నారన్న సమాచారంతో రాయలసీమ ప్రాంతం తీవ్రమైన ఆందోళనతో ఉందని, తక్షణమే అలాంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగాను, డిపాజిట్ల పరంగాను కస్టమర్లకు సేవ చేసే విషయంలోనూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ దేశంలోనే చాలా ముందంజలో ఉందని, అలాంటి బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడం అన్యాయమని విమర్శించారు. ఇప్పటికీ కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ఎంఎస్ఎంఈ కార్యాలయాన్ని, కర్నూలులోని ఇతర కార్యాలయాలను తరలించే ఆలోచన చేస్తున్నందున ప్రచారం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం వీటన్నింటికీ ముగింపు పలకాలని కోరారు. టీటీడీ నిధులతో రాయలసీమ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తోడ్పడాలని రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యంగా స్విమ్స్ తరహాలో కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం సెంటర్స్లో ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని టీటీడీ నిధులు రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు ఖర్చు పెట్టడం సరైంది కాదని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో సరైన హాస్పిటల్స్ లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వేల సంఖ్యలో రాయలసీమ ప్రజలు తమ కష్టార్జితాన్ని వైద్యం కోసం వెళ్లి కోట్లాది రూపాయలు హాస్పిటల్ పాలు చేస్తున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, బీటీడీ ఉమ్మడిగా చర్చించి ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జాంగ్జీ ప్రాజెక్టును 5.5 సంవత్సరంలో పూర్తి చేస్తే అది ప్రపంచంలోనే నెంబర్ 1 సాగునీటి ప్రాజెక్టు. అటు విద్యుత్ ఉత్పత్తిలో కానీ, నీటి నిల్వలో కానీ, నిర్మాణ దక్షతలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ప్రాజెక్టు 5.5 సంవత్సరాల్లో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్లో 2 సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం కోసం కట్టబడుతున్న ప్రాజెక్టులు 40 సంవత్సరాలుగా సాగుతూనే ఉండేవి. ఇంతకన్నా అన్యాయం ఏముంటుంది? ఒక ప్రాంతం పట్ల ప్రభుత్వాలకు సరైన దృక్పథం లేదని, సరైన దృష్టి లేదని, సరైన ప్రేమ లేదని చెప్పడానికి. ఈరోజు ఇది వదిలేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతాలకే పరిశ్రమలన్నీ తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈరోజు ఐటీ ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్తుంది. ఏం తిరుపతికి తేవచ్చు కదా? లేదు. ఇప్పుడు కొత్తగా 1,37,000 కోట్ల రూపాయలతో సమీకృత స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రలో పెడుతున్నారు. ఒప్పందం కూడా అయిపోయింది. కానీ కడప ఉక్కు పరిశ్రమకు అతి లేదు, గతి లేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి ఉందంటే భారతదేశంలో అది కడప ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినాడు, ఆగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు, ఆగిపోయింది. ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసినాడు, ఆగిపోయింది. మూడు సార్లు శంకుస్థాపన చేసి 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఏకైక పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ. వీకోట, బోయ చిన్నగనపల్లి పరిసరాల్లో పంట పొలాలపై ఏనుగులు స్వైర విహారం చేశాయి. అరటి, మామిడి, టమోటా చెట్లను ధ్వంసం చేశాయి. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం బోయ చిన్నగనపల్లి పరిసరాల్లో దాదాపు 10 ఏనుగులు నాయకనేరి అటవీ ప్రాంతంలోని గోబిదోని కుంట అటవీ నుండి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి ప్రవేశించి పంట పొలాలను తీవ్రంగా నష్టపరిచాయి. అడవిని ఆనుకుని ఉన్న హనుమంత గౌడు, మురళి అనే రైతులకు చెందిన మామిడి చెట్లను విరిచేశాయి. అరటి, కొబ్బరి చెట్లను సైతం తొక్కిపడేశాయి. మొక్కజొన్న, కాలీఫ్లవర్, బొప్పాయి పంటలను సైతం తొక్కి ధ్వంసం చేశాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 10 ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి చొరబడి తోటలను తిని తొక్కి నష్టపరచడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. గత ఏడాది కాలంగా ఏనుగుల బెడద లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు కుప్పం రేంజ్ పరిధి నుంచి ఏనుగుల మంద తిరిగి రావడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా పోతోందని, ఏనుగుల దాడుల్లో ఒక్కొక్క రైతుకు సుమారు 2 లక్షలకు పైగా పంట నష్టం సంభవించినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఇకనైనా అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది రాత్రి ఏనుగులు వచ్చి సుమారు 10 ఏనుగులు మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అంటి చెట్లు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయినాయి. సుమారు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం జరిగింది సార్. వీకోట మండలం బోయచినానపల్లి గ్రామం సార్. ఇక్కడ కుప్పం నుంచి కుప్పం బీటు పంద్యాల మడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అనేవి తక్కువగా ఉన్నది. ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు 10 ఏనుగుల పైగా ఉంటుంది సార్. మాకు మేము తరహాగా చేసుకునే పంట అరటి తోట, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్. మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్. మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాల మడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైంది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్. కాణిపాకం ఆలయ హుండీ లెక్కింపు ద్వారా స్వామివారికి 1,45,00,000 రూపాయల మేరకు ఆదాయం సమకూరింది. కాణిపాకం వినాయక స్వామి ఆలయం మహాప్రాకారం నిర్మించడానికి సంకల్పంతో ముందుకు పోతున్నామని, ఆలయ అభివృద్ధికి గాను కానుకలు సమర్పించి తోడ్పాటును అందించాలని ఆలయ ఈవో గురుప్రసాద్ భక్తులను కోరారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా స్వామివారికి 1,45,00,000 రూపాయల మేరకు ఆదాయం సమకూరింది. 15 రోజులకు గాను స్వామివారి హుండీ లెక్కింపును ఆలయ ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి ఆస్థాన మండపం నందు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి భక్తులు వివిధ రూపాలలో కానుకలు సమర్పించగా హుండీ లెక్కింపు ద్వారా 1,45,00,000 రూపాయలు వచ్చిందని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో గురుప్రసాద్ మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు దినదినం అభివృద్ధి చెందుతూ భక్తులను కటాక్షిస్తున్నారని తెలిపారు. వినాయక స్వామి ఆలయం, శివాలయం, వరదరాజల స్వామి ఆలయాన్ని కలుపుతూ మహాప్రాకారం నిర్మించడానికి ఒక సంకల్పంతో 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిత్యాన్నదానానికి 20 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థంగా నూతనంగా బస్టాండును నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కావున భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి విరివిగా కానుకలు సమర్పించాలని కోరారు. కాణిపాకం నందు వెలిసినటువంటి స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ దేవస్థానం నందు 15 రోజులు కూడా ఈ యొక్క హుండీని జరగడం జరుగుతుంది. ప్రతి హుండీకి ఈ ఆదాయం 15 రోజులకు ఒకసారి పెరిగే లెక్కించే హుండీ నందు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈరోజు ఈ యొక్క హుండీ లెక్కింపులో భాగంగా వచ్చిన మొత్తం సుమారు 1,45,00,000 దాకా ఇప్పుడు వచ్చి ఉంది. ఇంకా చిల్లర నాణ్యం నందు కూడా లెక్కించవలసి ఉంది. ముఖ్యంగా భక్తులందరికీ తెలియజేయడం అనగా ఈ కాణిపాక దేవస్థానంను ఎంతో అభివృద్ధి చేయాలని సంకల్పం చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానము అనగా గణపతి దేవస్థానము, శివాలయము, వరదరాజ టెంపుల్ 3 గుళ్ళను కలుపుకొని ఒక మహాప్రాకారం చేయాలనే సంకల్పం ఉంది. ఈ ఎంత చేయాలంటే సుమారు 2 కోట్ల దాకా ప్రాజెక్టు అవసరము. దీనికి విరివిగా కూడా భక్తులు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఇది కాక దేవస్థానంకు నిత్యాన్నదానకు సుమారు 20 కోట్లతో వర్క్ మొదలుపెడుతున్నాము. అలాగే క్యూ కాంప్లెక్స్ కూడా 15 కోట్లతో వర్క్ మొదలుపెడుతున్నాము. తుఫాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫెంజల్ తుఫాను కారణంగా గడిచిన కొద్ది రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మట్టి, బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. రెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అటువైపు వెళ్లే ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ అదేవిధంగా వర్సిటీ తరగతి గదుల్లో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి అప్పారావు మరియు రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు విద్యార్థి సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిన్న, అక్బర్, రవి, ఆర్కే నాయుడు, రామ్మోహన్, అశోక్, మల్లికార్జున, శివశంకర్ నాయక్, మహేంద్ర నాయకులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మతాల ప్రస్తావన రావడం చాలా దారుణమని, బయటి వ్యక్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల మీద దాడి చేయడం వర్సిటీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఉందని, కొందరు ప్రొఫెసర్లు ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటూ తరగతి గదిలో ఇటువంటి అన్యమత ప్రచారాలు చేయడం ఏమాత్రం సరికాదని, ఇకపై మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు వర్సిటీలో ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని వారు తెలియజేశారు. ఎంతోమంది పేద విద్యార్థులు కులమతాలకు అతీతంగా ఇక్కడ చదువుకుంటున్నారని, ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇలాంటి మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం వల్ల యూనివర్సిటీ విద్యార్థుల్లో అలజడులు చెలరేగి విద్యార్థుల మధ్య మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని వాపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రంజిత్, అశోక్, బషీర్, రాజు, వినోద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్పై జరిగిన దాడిని ఆందోళనకరణం. ఎందుకంటే ఈరోజు విశ్వవిద్యాలయం అనేది మేధావులకు నిలయంలాగా మానవత దృక్పథంతో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఈరోజు కొంతమంది రౌడీ మూకలు వచ్చి ప్రొఫెసర్పై దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఖచ్చితంగా విశ్వవిద్యాలయం అనేది అనేక మంది విద్యార్థులు, అనేక మతాలు, కులాలు అనేటువంటి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు అందరూ కూడా సామరస్యంగా చదివిన విశ్వవిద్యాలయంలో
ఈరోజు ఒక మత కోణంలో ఆయన మత కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేస్తే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయకుండా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి ఈరోజు కొంతమంది మత ఉన్మాదులు ఈరోజు వచ్చి ప్రొఫెసర్ దాడి చేసి ఈరోజు మత కలవలను సృష్టించడానికి ఈరోజు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఏమాత్రం మేము ఎవరి విద్యార్థి సంఘాలుగా సహించము. ఖచ్చితంగా విశ్వవిద్యాలయంలో మత సామరస్యాన్ని కాపాడాలి. ఈరోజు మతోన్మాదాన్ని ఖండించాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిరసన చేసి ఈరోజు యూనివర్సిటీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రొఫెసర్ పై ఎవరితో దాడి చేశారో ఆ రౌడీ మ్యూకాలను వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఎలాంటి మత కలహాలు కానీ మత ప్రచారాలు కానీ చేయకుండా అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఒక మానవత దృక్పథాన్ని పెంపొందించడానికి డైరెక్షన్ ఉన్నత అధికారులు సూచన ప్రకారం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. సిపిఎం 14వ మహాసభలు సత్యవేడులో డిసెంబర్ 1-2 తారీఖుల్లో 2 రోజుల పాటు జిల్లా మహాసభలు నిర్వహించారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు బహిరంగ సభ నిర్వహించి దేశ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, డి రమాదేవి పాల్గొన్నారు. 2 రోజుల పాటు జిల్లా నలుమూలల నుండి హాజరైన ప్రతినిధులు జిల్లాలోని ప్రజా సమస్యలపై చర్చించి రాబోయే 3 ఏళ్లలో ప్రజా సమస్యలపై ఏ విధమైన కృషి చేయాలనే దానిపై చర్చించి దాదాపు 30 సమస్యలపై తీర్మానాలు చేశారు. అనంతరం సిపిఎం తిరుపతి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ 15 మందితో ఎంపికైంది. నూతన కార్యదర్శిగా తిరిగి రెండవసారి వందవాసి నాగరాజు ఎంపికయ్యారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, దాసరి జనార్దన్, టి సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. కాగా జిల్లా కమిటీ సభ్యులుగా ఎస్ జయచంద్ర, పి సాయిలక్ష్మి, ఆర్ వెంకటేష్, పి హరినాథ్, మాధవకృష్ణ, కె వేణుగోపాల్, బి రవి, ఆర్ లక్ష్మి, జోగి శివకుమార్, ఎం భగత్ నూతన జిల్లా కమిటీగా ఎంపికయ్యారు. 2 తేదీల్లో అంటే నిన్న మొన్న సచివేడులో జరిగినాయి. సచివేడులో జరిగిన ఈ మహాసభలకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అదే మాదిరి రమాదేవి గారు నాయకులు పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశాల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల సమస్యల మీద, వాటి పరిష్కారాలు ఏం చేయాలనే దాని మీద సమగ్రమైనటువంటి చర్చని మేము నిర్వహించడం జరిగింది. గత 3 ఏళ్ల ముందు నుంచి ఈరోజు దాకా ఈ 3 సంవత్సరాల కాలాన్ని రాబోయే 3 సంవత్సరాలకి ఏమి చేయాలనే విషయాలను కూడా సమగ్రంగా చర్చించి ఒక 28 రకాల తీర్మానాలని మేము ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగానే నూతన కమిటీ కూడా ఎన్నికైంది. రెండవసారి ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి నాగరాజు గారే తిరిగి రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సత్యవేడు పట్టణంలో జరిగిన ఈ మహాసభలో చాలా వర్షాలు విపరీతంగా ఉన్న సందర్భంగా, తుఫాను ఉధృతంగా ఉన్న సందర్భంగా వాటిని ఏమీ లెక్క చేయకుండా సిపిఎం శ్రేణులు ఈ హాజరు కావడం, బహిరంగ సభ, ప్రతినిధుల సభ 2 రోజుల పాటు జయప్రదంగా జరిగినాయి. మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈ సందర్భంగా ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకించి ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీర్మానం కాపీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేకతలు మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి అవకాశాలు ఉన్న జిల్లాగా ఉపాధికి కానీ, ఉద్యోగ కల్పనకు కానీ, అదే రకంగా వ్యవసాయానికి కానీ ఇవన్నీ మంచి అవకాశాలు ఉన్న ఈ జిల్లా అధికారుల యొక్క అధికార పార్టీ యొక్క నిర్లక్ష్యానికి, పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురయ్యి చాలా ఇబ్బందులు ఇక్కడున్న ప్రజానీకం కూడా పడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి ప్రజల్ని బయటవేయడం కోసం ఈ పాలకులు తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసి ప్రజల ముందుకు పెట్టింది. పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు డిసెంబర్ 4వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ పరీక్షలు నిర్వహించనున్నారని శ్రీకాళహస్తి మండల ఎంఈఓ2 బాలయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి మండలంలోని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారన్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లను సందర్శించి సర్వేలో భాగంగా పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షలకు శ్రీకాళహస్తిలో 6 పాఠశాలలు 3, 6, 9 విద్యార్థుల పరీక్షలు నిర్వహించబడతాయని, రేపు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, తరగతుల వారీగా విద్యార్థులకు భాష, గణితం, సైన్స్, సోషల్ సైన్సెస్, పరిసరాల పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తామని తెలిపారు.
విద్యార్థుల్లోని నైపుణ్యతను గుర్తించే విధంగా ఈ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. సార్, దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచడంలో భాగంగా నేషనల్ అసెస్మెంట్ సర్వే అనేసి నాస్ 2024 డిసెంబరు 4వ తేదీన కొన్ని ఎంపిక చేసినటువంటి పాఠశాలల్లో విద్యార్థులకి పరీక్ష నిర్వహించి ఈ విద్యార్థుల యొక్క స్థాయి నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి మన శ్రీకాళహస్తి మండలంలో దాదాపు 6 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. అందుకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సు, తర్వాత అబ్జర్వర్సు, తర్వాత హెడ్ మాస్టర్సు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్. ఇది ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తదుపరి పరీక్షా పత్రాలను జిల్లా కేంద్రానికి పంపిస్తాము. అక్కడి నుంచి అవి ఎవాల్యుయేషన్ అవి విద్యార్థుల యొక్క ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఒక అనాలిసిస్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఇది నిర్వహిస్తూ ఉంటామని. ప్రజలు హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలని శ్రీకాళహస్తి హోమియోపతి వైద్యశాల డాక్టర్ లావణ్య తెలిపారు. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన సంప్రదాయ వైద్యమైన హోమియోపతి వైద్యం క్రమేపీ మసకబారుతున్న తరుణంలో దాని ఉనికిని చాటేందుకు కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యశాలలు ఏర్పాటు చేసి హోమియోపతి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యంలో సత్ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజలు హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకుని హోమియో మందులు వాడడం ద్వారా చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు అపోహలు వేడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో మందుల వాడకంపై అవగాహన పెంచుకోవడం ద్వారా సత్ఫలితాలు కలుగుతాయన్నారు. హోమియో వైద్యం, హోమియోపతి మందులు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తామని తెలిపారు. వాతావరణ మార్పుల్లో వచ్చే స్వల్ప రోగాలకు సైతం హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని వీటిని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా హోమియోపతి అని అంటూనే నిదానంగా పనిచేస్తాయి, తొందరగా పనిచేయవు, కొంచెం టైం తీసుకుంటాయి, పనిచేస్తాయా లేదా అని అపోహ చాలా ఎక్కువ మంది ప్రజలలో ఉంది. కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన మందులు కానీ మనకు సప్లై చేసిన వాటిల్లో కూడా కరెక్ట్ మెడిసిన్ అంటే మనం తీసుకునే సిమ్టమ్స్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే అవి తగు మోతాదులో అంటే ఎవరెవరి మా హోమియోలో మెయిన్ ఏంటంటే డోసేజ్ అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఒక రకమైన డోసేజ్, పెద్దవాళ్ళలో ఒక రకమైన డోసేజ్ ఉంటుంది. మనం కరెక్ట్ డోసేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రగ్ని ఇస్తే వెంటనే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లా చాలా మటుకు చాలా మంది తగ్గినవి కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మా హోమియోపతిలో ఏంటంటే సింటమెటాల్స్ అనమాట. అంటే సిమ్టమ్స్ను బేస్ చేసుకొని మేము ఒక వ్యాధిగ్రస్తుడు మన దగ్గరికి వస్తే ఆ వ్యాధి ఏంది అనే దానికంటే ఆ వ్యాధి వల్ల అతనికి వచ్చే లక్షణాలు ఏమున్నాయో దాన్ని బట్టి మేము వాళ్ళకు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమియోపతిలో సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కువగా పనిచేస్తాయి. అంటే లైక్ చర్మ వ్యాధులు కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అని అనుకుంటారు. కానీ అక్యూట్గా అంటే అప్పుడప్పుడు పనిచేసేవి అంటే మా దాంట్లో కూడా కొన్ని పాలియేషన్స్ ఉంటాయి. అంటే ఎమర్జెన్సీగా కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి అయితే చూడం. కానీ కొన్ని అక్యూట్గా అంటే ఏదన్నా లైక్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఫీవర్ సిమ్టమ్స్ కానీ అన్నిటికీ మా దాంట్లో మందులు అయితే ఉన్నాయి. ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ప్రత్యేక స్పెషాలిటీ సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను తీర్చిదిద్ది ఉన్నత చదువుల్లో రాణించేలా శిక్షణనిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని భువనేశ్వరి అన్నారు. శ్రీకాళహస్తి రామ్నగర్ కాలనీలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని భవితా కేంద్రంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. భవితా కేంద్రాన్ని పుష్పమాలలతో, మామిడి తోరణాలతో అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రంలోని సుమారు 20 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. వారిని ప్రోత్సహిస్తూ బహుమతులను మండల విద్యాశాఖాధికారులు భువనేశ్వరి, బాలయ్యలు అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి భువనేశ్వరి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులు మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా భవితా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. వారిలోని నైపుణ్యాన్ని, సృజనాత్మకతను గుర్తించి ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని మోహిత మాట్లాడుతూ తమను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహిస్తున్నారని, బాగా చదువుకుని ఉన్నతంగా రాణిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కేఈఆర్పి జనార్దన్, మజ్ను, కేర్ టేకర్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళని బాగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. సండే ఎగ్జామ్ బాగా
తేదీన ప్రపంచ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతిభావంతులు అంటే ప్రత్యేక ప్రతిభావంతులు వీళ్ళు. దీన్ని మళ్ళా IDPD ప్రోగ్రామ్ గా మార్చారు. అంటే పర్సన్ ఇంటర్నేషనల్ పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే ఎవరైతే 21 రకాల డిజబిలిటీతో ఇబ్బంది పడుతుంటారో పిల్లలు, వాళ్ళని ఐడెంటిఫై చేసి భవిత స్కూల్ అనే చోట చేర్చి వాళ్ళకి అక్కడ 2 టీచర్లని నియమించి ఈ 21 డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి ఆ ప్రత్యేక ప్రతిభావంతులకి అందరికి కూడా ప్రత్యేకమైన క్లాసెస్ జరిపి వాళ్ళని మళ్ళీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మిగతా పిల్లలతో పాటు ప్రతి స్కూల్లో కూడా అంటే ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్కూల్లో నియమించి వాళ్ళు బాగా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మిగిలిన పిల్లలతో పాటు ఆయా స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ 10th క్లాస్ కూడా రాసి మంచి మార్కులు పాస్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా చదువుతున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. సైన్స్ పట్ల మక్కువ పెంచేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ NGO సంస్థల సహకారంతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని శ్రీకాళహస్తి MEO బాలయ్య తెలియజేశారు. శ్రీకాళహస్తిలో 3 పాఠశాలలను ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఎంపిక చేసి స్మైల్ సంస్థ సహకారంతో LED టీవీ, ల్యాప్టాప్లు, సృజనాత్మక పరికరాలను అందజేశారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సైన్స్పై అవగాహన కలిగే విధంగా శిక్షణనిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సైన్స్ సబ్జెక్టుపై అవగాహన మక్కువ పెంచుకునే విధంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సెల్ కంపెనీ సహకారంతో చేపట్టారు. తిరుపతి జిల్లా పరిధిలో శ్రీకాళహస్తిలో 3 పాఠశాలలను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, SSB పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ పరికరాలు, ఆధునిక టెక్నాలజీకి అవసరమైన పరికరాలను స్మైల్ సంస్థ సమకూరుస్తోంది. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మైల్ సంస్థ ద్వారా ల్యాప్టాప్లు, LED టీవీలు, సైన్స్ పరికరాలను సంస్థ ప్రతినిధి విజయసారథి ఆధ్వర్యంలో MEO చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, SSB ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవికి అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి బాలయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లాలో స్మైల్ సంస్థ సహకారంతో విద్యార్థులకు సైన్స్పై మక్కువ పెంచుకునే విధంగా చేసి తద్వారా భావి శాస్త్రవేత్తలను తయారు చేసే విధంగా శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, స్మైల్ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ విజయసారథి, సైన్స్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రమేష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ల్యాబ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో 38 స్కూల్స్లో వర్క్ చేస్తున్నాము. ఈ స్టెమ్ ల్యాబ్స్ 10 స్కూల్స్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలు DEO గారు, MEO గారు సపోర్ట్తో మాకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే స్కూల్స్ ఎవరైతే ఉపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు కానీ దీనికి సహకారం అందించారు, HMs గారు అలా సహకారం అందించారు. దీన్ని యూస్ఫుల్ చేసుకున్నట్టయితే బాగా పిల్లల్లో ఆ నైపుణ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. అసలు దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మన స్మైల్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో మన ఆంధ్రప్రదేశ్లో 38 స్కూల్స్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో మన శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూళ్ళు, గర్ల్స్ హై స్కూల్లో JR సీట్ అనేసి కాళహస్తిలో కూడా 3 పాఠశాలను ఎంపిక చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనివల్ల పిల్లల్లో దాగున్నటువంటి ఒక నూతన ఇన్నోవేటివ్గా వాళ్ళ క్రియేషన్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చాలా సహాయపడతాయి. ప్రతి పాఠశాలకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల చొప్పున ఒక పెద్ద టీవీ అయితేమి, ల్యాప్టాప్ అయితేమి, తర్వాత కొంత మెటీరియల్ అయితేమి, కొన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల పిల్లలకి బిగినింగ్ నుంచి ఒక సైన్స్ పట్ల ఒక అభిరుచి, మక్కువ ఏర్పడి ఒక యంగ్ సైంటిస్ట్గా ఇప్పటి నుంచే తయారయ్యేసి భవిష్యత్తులో కొన్ని నూతన ఆవిష్కరణలకి సహాయపడతారనేసి ఒక ఉద్దేశము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.